Audio Jungle. Audio Jungle. బంగారుపాళ్యం యువ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువగళం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు గ్రామ ప్రజలు ఆనందోత్సాహాల నడుమ బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను మంత్రి లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరవలేని అన్నారు. గత ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి నేను ప్రారంభించిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన విషయం మీ అందరికీ తెలుసు. 11 ఉమ్మడి జిల్లాలో 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 2200 గ్రామాలను సృష్టిస్తూ 3132 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో మరెవరూ చేయని విధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 45 రోజుల పాటు 557 కిలోమీటర్ల మేర కొనసాగిన యువగళం పాదయాత్ర రికార్డు సృష్టించింది. యువగళాన్ని అడ్డుకునేందుకు ఆ రోజున ఇదే బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో మీరంతా కళ్ళారా చూశారు. నా పాదయాత్రను అడ్డుకునేందుకు GO1 విడుదల చేసి ఇదే బంగారుపాళ్యంలో నా ప్రచార రథాన్ని నాటి పోలీసులు అడ్డుకుని నా గొంతు నొక్కాలని విఫలయత్నం చేశారు.